तफसीली खबर देखने से पहले इस सीसीटीवी फुटेज को गौर से देखें कि किस तरह बंदर ज़ेर तामीर मंदिर में शिव की मूर्ति को गिरा रहे हैं। इस 5 सेकंड के क्लिप को फिर देखें। रंगारेड्डी जनारम में बंदरों ने की थी शरारत। मदरसे के मासूम बच्चों पर झूठा इल्जाम लगाया गया। बंदरों की शरारत को मुसलमानों की साजिश कहा गया। जनारम में निहत्ते बच्चों पर हमला, मदरसे पर संगबारी, दरगाह की बेहुरमती और अब हकीकत सामने आ गई। आखिर झूठ किसने फैलाया और क्यों मदरसे और दरगाह को किया गया निशाना। तेलंगाना पुलिस के आला अफसर आईजी सत्यनारायण ने जनारम का दौरा किया और साफ अल्फाज में कहा, शिव मंदिर की मूर्ति को मदरसे के तुलबा ने नहीं, बंदरों ने गिराया था। ये बच्चे जो मदरसे तालीमुल कुरान में थे उस मुकाम से महज गुजर रहे थे, लेकिन कुछ शरपसंदों ने बग़ैर तहकीक उन बच्चों पर इल्ज़ाम लगाया। फिर मनसूबाबंद तरीक़े से मदरसे पर हमला किया गया, दरगाह की बेहुरमती की गई और नारे भी लगाए गए। जिसने भी ये किया है उनके ख़िलाफ़ सख्त कार्रवाई का आईजी ने इंतबाह दिया। जो भी नफ़रत फैलाने की कोशिश करेगा उसके ख़िलाफ़ पुलिस सख्त कार्रवाई करेगी। पुलिस ने कहा है कि जो भी फसाद में मुलव्विस है, जिसने भी झूठी अफवाह फैलाई, उनके ख़िलाफ़ कार्रवाई की जाएगी। आईजी ने यह भी कहा कि मंदिर हो या मस्जिद, हर मजहबी मुकाम के पास सीसी कैमरों का होना ज़रूरी है। वाज़ेह रहे कि मंदिर की मूर्ति के तोड़े जाने के बाद उस इलाके में काफ़ी देर तक तशद्दुद किया गया, दरगाह की बेहुरमती की गई और मदरसे में भी तोड़ फोड़ की गई। मजलिस इत्तेहादुल मुस्लिमीन के मुकामी ज़िम्मेदारों ने उन बच्चों को महफूज मुकाम पर मुंतकिल किया। इसी दौरान आज मजलिस के रुकन असम्बली कौसर मुहिउद्दीन ने भी एसपी संगारेड्डी के दफ्तर पहुंचकर उनसे मुलाकात की और खातियों के ख़िलाफ़ सख्त कार्रवाई का मुतालबा किया। इस नोयत का ये दूसरा वाक़या है। चंद दिन कबल मंगल हाट में भी एक बिल्ली ने मंदिर में गोश्त का टुकड़ा डाल दिया था, जिसके बाद सूरत हाल कशीदा हो गई थी। लेकिन यहाँ हैदराबाद पुलिस ने भी सीसीटीवी की मदद से पता चलाया था कि वो कारिस्तानी बिल्ली की थी, जिसके बाद हालात बेहतर हो गए थे। జరిగినప్పుడు గొడవ జరిగినప్పుడు అందరూ కూడా వీడియో తీశారు। ఆ వీడియోలో సుస్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు. కొంత డ్రంక్ అండ్ స్టేట్లో కూడా ఉన్నారు, వింటలేదు మాట, మేము యాక్షన్ తీసుకుంటామన్నా కూడా. సరే, అదొక యాంగిల్. అది అసలు రెండో యాంగిల్ అసలు క్రియేట్ చేసినాడు మేము చూసామనేది ఒకరు, వాళ్ళు ఒప్పుకున్నారనేది వాస్తవం కాదు. సో సీసీ కెమెరా ఉంది కాబట్టి జరిగింది. ఒకవేళ సీసీ కెమెరా లేకపోతే అది ఉన్నా రాత్రి ఏదన్నా ఈ యొక్క దీంట్లోనే ఇంకో ఎక్కువ మంది వచ్చి ఆ చిన్నపిల్లల్ని ఎవరన్నా ఏదన్నా చేస్తే, పోలీసులు ప్రొటెక్షన్ చేయకపోతే ఏదన్నా జరిగితే అది ఆ పరిస్థితి మన చేయి దాటేది. కొద్దిగా అది వేరే చోటకి స్ప్రెడ్ అవటం ఎన్ని కూడా చిన్న ఇన్సిడెంట్లే పెద్ద ఇన్సిడెంట్లుగా మారుతాయి. సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇన్ని పండుగలు ఒకసారి ప్యారలల్గా వస్తూ ఉంటాయి. బక్రీదు, రంజాన్, దసరా, వినాయక చవితి, హనుమాన్ జయంతి. సో వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎంతో జాగ్రత్తగా రూట్స్, మ్యాప్స్, పెద్దలతో వాళ్ళ అందరూ ఎల్డర్స్తో, రిలీజియస్ హెడ్స్తో మీటింగ్లు పెట్టుకుని చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్ మెజర్స్ తీసుకుని చేస్తాం. ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఇవ్వలేదు. సో రాత్రి ఆ యొక్క తీరు చూసి ఒక రకంగా పోలీసులకు కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. చిన్నపిల్లలు పక్కన వేరే స్టేట్ వాళ్ళు, నార్థన్ స్టేట్, యూపీ, బీహార్ చిన్నపిల్లలు వాళ్ళు. సో ఒకవేళ వాళ్ళే చూశారు, మేము చూసాం, వీడియో కూడా ఉంది, అది కూడా ఉందంటే, సీసీ కెమెరా ఉందంటే దాన్ని దర్యాప్తు చేసాం. ఒకవేళ నిజంగా అటువంటి చేసినా మనం చట్ట ప్రకారం తీసుకునేవాళ్ళం, చర్యలు తీసుకునేవాళ్ళం. అతను వాళ్ళే ఆ పని చేసి ఉంటే ధ్వంసం చేస్తే డెఫినెట్గా అతనే కాదు, మైనర్స్గా హెడ్స్గా ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా పిల్లల్ని వదిలేరు, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి కదా దేవాలయాలు, అట్లా అని అవన్నీ కూడా మేము అన్నీ కూడా కూలంకషంగా చేసాం. బట్ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది కావాలని దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇట్లా చేయడం అనేది చాలా తప్పది. ఇటువంటి
సంఘటనల్ని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. సో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరిని కూడా ఎవరైతే దీనికి బాధ్యులు, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు అందరూ కాదు, కొంతమంది కావాలని భక్తిభావంతో అందరూ వస్తారు ఏం జరిగిందని గుంపుగా. సో వాళ్ళని ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారో వాళ్ళపై మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ చేసుకుంటే, ఎక్కడైతే దేవాలయాలు, మస్జిదులు, దర్గాలు, చర్చిలు, సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కంపల్సరీగా సీసీ కెమెరాలు 100% ఉండేటట్లు కమ్యూనిటీ ద్వారా మేము వాటిని ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ విత్ 1 month బ్యాకప్. సో ఓవరాల్గా సంగారెడ్డి పోలీసులు, వికారాబాద్ ఎస్పీ గారు రాత్రంతా ఇక్కడే ఉండి చెక్ పోస్టులు పెట్టి ఈ యొక్క ఇష్యూని పెద్దలు ఎవరైతే ఇరుపక్షాల పెద్దల అందరితో మాట్లాడి దాన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది, లోకలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుల్లో 2 టీంలు పనిచేస్తున్నాయి. దర్యాప్తు చేసి వీళ్ళపై ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.